యూనిట్ 6 సాంఘిక శాస్త్ర అభ్యసన మూల్యాంకన పరికరాలు సాంకేతకాలు. విద్యార్థి సంపాదించిన జ్ఞానం, దాని ప్రయోజనాలు ఎంతవరకు ఉన్నదో తెలుసుకోవడాన్ని పరీక్ష అంటారు. ఒకే ప్రశ్నాపత్రాన్ని నికష అని, కొన్ని ప్రశ్నాపత్రాల కూర్పును పరీక్ష అంటారు. విద్యార్థి సాధించిన ప్రగతిని అంచనా వేయడానికి ఉపయోగించే పరికరమే పరీక్ష. మాపనం అంటే కొన్ని నియమాలు సూత్రంగా తీసుకొని వాటి ఆధారంగా ఒక వస్తువు, సంఘటనకు ఒక సంఖ్యను నిర్దేశించడం. ఒక క్రమపద్ధతిలో ప్రోగ్రామ్ చేసి సాక్ష్యాన్ని అన్వయించి విలువలపై తీర్పు చెప్పే ప్రక్రియలో భాగంగా దారి చూపిస్తూ ఒక చర్యకు ఉద్దేశించినది మూల్యాంకనం. మూల్యాంకనం అవిరళ ప్రక్రియ. విద్యా విధానంలో అంతర్భాగమై విద్యా లక్ష్యాలన్నింటితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది. నిర్ణయించుకున్న లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగింది అనే విషయాన్ని తెలుసుకునే ప్రక్రియ మూల్యాంకనం. మాపన సాధనాలను ఉపయోగించి వారి ప్రగతిని కొలవడాన్ని మదింపు అంటారు. మదింపు అను పదం మూల్యాంకనం, మాపనాలకు పర్యాయ పదాలుగా ఉపయోగపడుతుంది. మూల్యాంకనం అంటే ఒక పద్ధతికి, ఒక కార్యక్రమం ఉద్దేశాలను సాధించడం అని అర్థం. బ్రూస్టక్మన్ కొన్ని విలువలను సాధించడానికి ఒక విస్తృతమైన సంగ్రహణాత్మక నిరంతర శోధనా మూల్యాంకనం. రొనాల్డ్ డాల్ బోధనా లక్ష్యాలు ఎంతవరకు సాధించామనే ప్రశ్నకు జవాబు మూల్యాంకనం. రాల్ఫ్ టైలర్ మూల్యాంకనం శాస్త్రీయం, నిరంతరం. ఆర్.ఎన్. పాటిల్ నిరంతర సమగ్ర మూల్యాంకనం. సిసిఈను సమర్థించిన నివేదికలు ఎన్సిఎఫ్ 2005, ఎస్సిఎఫ్ 2011, ఆర్టిఈ 2009. నిరంతర సమగ్ర మూల్యాంకనం రెండు రకాలు: నిర్మాణాత్మక మూల్యాంకనం ఫార్మేటివ్ అసెస్మెంట్, సంగ్రహణాత్మక మూల్యాంకనం సమ్మేటివ్ అసెస్మెంట్. విద్యార్థులు ఎలా, ఏమి, ఎక్కడ నేర్చుకుంటున్నారు, ఎక్కడ వెనుకబడుతున్నారు, దీన్ని ఎలా సరిదిద్దాలి అని అంచనాలు వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతి సాధించడానికి తోడ్పడితే నిర్మాణాత్మక మూల్యాంకనం. సూక్ష్మస్థాయి పరిశీలన, పిల్లలు డైరీలు, నోట్ పుస్తకాలు మొదలగు వాటి ద్వారా నిరంతర మూల్యాంకనం జరుగుతుంది. నిర్మాణాత్మక మూల్యాంకనంలో వినియోగించు సాధనాలు: ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడం, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన 10 మార్కులు, విద్యార్థుల రాత అంశాలు 10 మార్కులు, ప్రాజెక్టు పని 20 మార్కులు, మొత్తం మార్కులు 50 మార్కులు, లఘు పరీక్ష 20 మార్కులు 20 మార్కులకు నిర్వహించాలి. 20 మార్కుల పరీక్ష 2-3 సార్లైనా నిర్వహించవచ్చు. నిర్మాణాత్మక మూల్యాంకనం సంవత్సరంలో 4 సార్లు జూలై, సెప్టెంబర్, డిసెంబర్, ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో పై సాధనాల ద్వారా వచ్చిన మార్కులను రికార్డు చేసినప్పుడు ప్రతి సాధనంను 5 మార్కులు లెక్కన మొత్తం 20 మార్కులు. 4x5 20 మార్కులకు రికార్డు చేయాలి. వివిధ విషయాలలో పిల్లల విద్యా ప్రమాణాల ఆధారంగా నిర్దిష్ట సమయంలో ప్రగతిని అంచనా వేయడానికి నిర్వహించే మూల్యాంకనం సంగ్రహణాత్మక మూల్యాంకనం. సంగ్రహణాత్మక మూల్యాంకనం 100 మార్కులకు ఉంటుంది. సంగ్రహణాత్మక మూల్యాంకనం సంవత్సరంలో 3 సార్లు అక్టోబర్, జనవరి, ఏప్రిల్లో నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రాన్ని విద్యా ప్రమాణాల వారీగా విభజించి రూపొందించాలి. విద్యా ప్రమాణాలు: భారత్వం, విషయ అవగాహనకు 40%, చదివి వ్యాఖ్యానించుట 10%, సమాచార నైపుణ్యం 15%, సమకాలీన అంశాలు 10%, పఠన నైపుణ్యం 15%, ప్రశంసా సున్నితత్వం 10%. సాధనా పరీక్షలు 3 రకాలు: మౌఖిక పరీక్షలు, రాతపూర్వక పరీక్షలు, బుద్ధి చొరవ పరీక్షలు. మూల్యాంకనంలోని రకాలు: నిర్మాణాత్మక మూల్యాంకనం, సంకలన మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, ప్రాయుక్తిక మూల్యాంకనం. ఉత్తమ పరీక్ష నికష లక్షణాలు: సప్రమాణత, విశ్వసనీయత, నిష్పాక్షికత, విచక్షణాశక్తి, నిర్వహణ సౌలభ్యం, వ్యాఖ్యాన సౌలభ్యం, ఉపయోగితం. భాషా సరళ స్పష్టతలు: ఎలిమెంటరీ విద్యలో గుణాత్మక సాధనకు అవసరమైన నియమావళిని ఆర్టీఈ యాక్ట్ 5వ భాగం పేర్కొంది. నిర్మాణాత్మక సంగ్రహణ మూల్యాంకనంలో పిల్లలు సాధించిన ప్రగతిని 5 పాయింట్ల స్కేలులో మాపనం చేయడం. 91 నుంచి 100 మార్కులకు ఏ+ గ్రేడు, 71 మార్కుల నుంచి 90 మార్కులకు ఏ గ్రేడు, 51 మార్కుల నుండి 70 మార్కులకు బి+ గ్రేడు,
41 మార్కుల నుంచి 50 మార్కులకి బి గ్రేడు, 0 నుంచి 40 మార్కులకు సి గ్రేడు. 9-10 తరగతులకు ఎస్ఏలో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్ మార్క్స్ పాయింట్స్. ఏ1 గ్రేడ్ 46 మార్కుల నుంచి 50 పాయింట్స్ 10. ఏ2 గ్రేడ్ 41 మార్కుల నుంచి 45 9 పాయింట్స్. బి1 గ్రేడ్ 36 మార్కుల నుంచి 40 8 పాయింట్స్. బి2 గ్రేడ్ 31 మార్కు నుంచి 35 7 పాయింట్స్. సి1 గ్రేడ్ 26 నుంచి 30 6 పాయింట్లు. సి2 గ్రేడ్ 21 మార్కుల నుంచి 25 5 పాయింట్స్. డి గ్రేడ్ 18 మార్కుల నుంచి 24 పాయింట్స్. ఈ గ్రేడ్ 0 మార్కుల నుంచి 17 3 పాయింట్లు 3 పాయింట్స్. ప్రశ్నావళి 2 రకాలు: క్లోజ్డ్ ఫారం ప్రశ్నావళి, ఓపెన్ ఫారం ప్రశ్నావళి. క్లోజ్డ్ ఫారం ప్రశ్నలలో ప్రశ్న చదివి ఇచ్చిన బహుళ సమాధానాల్లో తమకు తగిన దానిని ఎన్నుకుంటారు. ఓపెన్ ఫారం ప్రశ్నావళిలో విశాల ప్రశ్నలకు తమ సొంత మాటలలో సమాధానాలు రాస్తారు. పరిశీలనలో 2 రకాలు ఉన్నాయి: సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన. సాధన నికష 2 రకాలు: ఉపాధ్యాయ నిర్మిత నికష, ప్రామాణిక నికష. ఉపాధ్యాయ నిర్మిత నికష 3 రకాలు: మౌలిక నికష, రాత నికష, ప్రాయోగిత నికష. రాత నికషలు 3 రకాలు: వ్యాసరూప ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు. లక్ష్యాత్మక ప్రశ్నలు 2 రకాలు: సమాధానాన్ని ఎన్నుకునే ప్రశ్నలు, సమాధానాన్ని సరఫరా చేసే ప్రశ్నలు. సమాధానాన్ని సరఫరా చేసే ప్రశ్నలు 2 రకాలు: ఖాళీలు పూరించే ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు. సమాధానాన్ని ఎన్నుకునే ప్రశ్నలు: తప్పు ఒప్పు ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు, జతపరిచే ప్రశ్నలు, వర్గీకరణ ప్రశ్నలు, సాదృశ్య ప్రశ్నలు. కృత్యాధార అభ్యసనం తరగతిలో కృత్యాల ఆధారంగా జరిగే అభ్యసనం. అన్వేషణ ద్వారా అభ్యసనం: పిల్లలు ఉత్సుకతతో నూతన విషయాలు కనుగొని స్వయంగా చేసే పరిశీలించడం ద్వారా అభ్యసిస్తారు. 1986 జాతీయ పాలసీ పరీక్షలో గ్రేడింగ్ విధానం తీసుకొచ్చింది. విద్యార్థి చేసిన ప్రతి కృత్యాన్ని ఒక రికార్డు రూపంలో అన్ని వివరంగా రాసి దానిని మాపనం చేయడంను విద్యార్థి పోర్ట్ఫోలియో అంటారు. అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు శామ్యూల్ కిర్క్ 1963. నాడీ వ్యవస్థ పనితీరులోని లోపం వల్ల సూచించే పిల్లలను లక్షణాలను వివరిస్తూ అభ్యసన వైకల్యం అనే భావనను ఉపయోగించారు. బోధన అభ్యసనం జరుగుతున్నప్పుడు జరిగే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. పాఠ్యాంశ బోధన ధోరణిని, బోధనా పద్ధతుల్ని, బోధనా వ్యూహాల్ని ఉపాధ్యాయుడు తనకు తానే అంచనా వేసే మూల్యాంకన రకం నిర్మాణాత్మక మూల్యాంకనం. నిర్దిష్ట కోర్సు సిలబస్ పూర్తయిన తర్వాత విద్యార్థి సామర్థ్యంను పూర్తిగా అంచనా వేసే మూల్యాంకనం సమగ్ర మూల్యాంకనం. పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్ముఖీకరణ. పాఠ్యాంశంపై విద్యార్థి సంసిద్ధతను అంచనా వేయడానికి చేసే మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం. విద్యార్థులు రాసిన సమాధానాలకు ఇచ్చే సంఖ్యారూపక విలువ మాపనం ద్వారా వచ్చిన సంఖ్యారూపక విలువపై చేసే వ్యాఖ్యానమే మూల్యాంకనం. క్రింది వానిలో సమాధానం సరఫరా చేసే ప్రశ్న ఏది? భారతదేశ రాజధాని ఏది? ఈ క్రింది ఏ ప్రశ్నలలో ఆత్మశ్రేయత భావన తగ్గి వస్తుశ్రేయత భావన ఎక్కువగా ఉంటుంది? భారతదేశ సరిహద్దులను రాయుము. విద్యార్థిలో జాతీయ సమైక్యతా భావాలు కల్పించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయుడు బోధించి అనే లక్ష్యాలను ఆ విద్యార్థిలో సాధించినచో ఆ నికషకు గల లక్షణం సప్రమాణత.
రాము, రమేష్, రంగా అను ముగ్గురు విద్యార్థులు ఒక ప్రశ్నపత్రానికి వేరువేరు సమయాలలో ఒకే రకమైన సమాధానాలు రాసినచో ఆ నికషకు ఉన్న లక్షణం విశ్వసనీయత. శ్రీను, సురేష్, శర్మ అను ముగ్గురు ఉపాధ్యాయులు వేరువేరు సమయాల్లో ఒక ప్రశ్నపత్రాన్ని దిద్దినచో ఒకే రకమైన ఫలితం వచ్చినచో ఆ నికషకు ఉండే లక్షణం వాస్తవశ్రేయత. 6వ తరగతిలో 40 మంది పిల్లలు ఉన్నారు. SA2 పరీక్షలో A+ గ్రేడు 4కి, A గ్రేడు 6కి, B+ గ్రేడు 10 మందికి, B గ్రేడు 12 మందికి, మిగతా గ్రేడ్లు మిగతా పిల్లలకు వచ్చినచో ఆ నికష ఉన్న లక్షణం విచక్షణాత్మకత. లఘు పరీక్షను ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు? 20 మార్కులకు. క్రింది వానిలో సాధన నికష ఏది? GATB, కాలిఫోర్నియా టెస్టు, అయోవా టెస్టు. 3 సాధన నికషాలు. విద్యార్థులు చేసే కృత్యాలు, కార్యక్రమాలు క్రమపద్ధతిలో అమర్చి సూచించేవి. పోర్ట్ఫోలియోలు. అభ్యసన వైకల్యం గల పిల్లలను మూల్యాంకనం చేసే పద్ధతులు. లిప్ రీడింగ్, కన్జెనైల్ చదివే యంత్రము, స్నెల్లైన్ చార్ట్. CCEలో గ్రేడింగ్ సూచించిన నివేదిక. NPE 1986. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విషయ అవగాహనకు ఎంత శాతం వెయిటేజీ కేటాయించారు? 40%. సంగ్రహణాత్మక మూల్యాంకనంకు సంబంధించి సరికాని అంశం ఏది? ప్రాజెక్టు పనులు సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఇవ్వాలి. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో సమాచార నైపుణ్యాలకు ఎంత శాతం వెయిటేజీ ఇచ్చారు? B+, 15%. 5 పాయింట్ స్కేల్ ప్రకారం సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఒక విద్యార్థికి 100కు 71 మార్కులు వచ్చాయి. అయితే నీవిచ్చే గ్రేడ్ ఏది? A గ్రేడ్. ఫార్మేటివ్ మదింపులో లేని అంశం పఠన నైపుణ్యాలు. క్రింది ఏ అంశాల ద్వారా ప్రాజెక్టు నిర్వహించాలి? ఇంటర్వ్యూ, పుస్తకం పఠనం, సమాచార సేకరణ, పరిశీలన, ప్రయోగాల అన్వేషణ, క్షేత్ర పర్యటన. విద్యార్థులను పరిశీలించడానికి ఉపయోగించు సాధనాలు. రేటింగ్ స్కేల్, ఎన్కోడల్ రికార్డు, సాంఘిక మితి, చెక్లిస్ట్. విద్యార్థిలో ఏ లక్షణాలు ఉన్నాయో తెలిపేది చెక్లిస్ట్. ఒక తరగతిలో రాము అనే విద్యార్థి SP బాలు స్థాయిలో పాటలు బాగా పాడుతున్నాడు అనే లక్షణాన్ని తెలిపేది ఎన్కోడల్ రికార్డ్. రాజు అను విద్యార్థి తరగతిలో, కుటుంబంలో, సమూహంలో చాలా క్రియాశీలంగా ఉంటాడని అంచనా వేసేది ఎన్కోడల్ రికార్డ్. ఈ సాధనం ద్వారా విద్యార్థులు ఇతరులతో చేసే స్నేహాన్ని పరిశీలించవచ్చు. సాంఘిక మితి. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించామో తెలుసుకునే విధానమే మూల్యాంకనం. రాల్ఫ్ టైలర్. లక్ష్యాలు ఏ మేరకు సాధించడం జరిగింది? తరగతిలో సమకూర్చిన అభ్యసన అనుభవాలు ఎలా ఉన్నాయి?
విద్యా గమ్యాలు ఏ స్థాయిలో సాధించారు అనే వాటిని నిర్ధారించేదే మూల్యాంకనం. ఎన్సీఈఆర్టీ